లాస్ట్ బర్త్డేకి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ అప్పుడు నాకు ప్రయాణం బిందాస్ దేవుడి దయ వల్ల మీరందరూ నాకు హెల్ప్ చేసినందుకు ఆ సినిమా పెద్ద హిట్ అయ్యాయి. తర్వాత ఈ సంవత్సరానికి వేదం జుమ్మంది నాదం యాడ్ అయింది నాకు. ఇలాగే నేను డిఫరెంట్గా సినిమాలు ట్రై చేస్తూ ఉంటాను. అండ్ చేసిన పాత్రలు మళ్ళీ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, బోర్ కొట్టేస్తుంది. సో ఈ సంవత్సరం మిస్టర్ నోకియా అనే సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో. తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఊ కొడతారో ఉలికి పడతారో వస్తుంది, రాజశేఖర్ రాజు డైరెక్టర్ దానికి. అండ్ మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో 3 years నుంచి ప్లాన్ చేసుకుంటూ జరుగుతుంది. అండ్ 3 years నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు చాలా పెద్ద యాక్టర్ పెద్ద మల్టీ స్టార్ ఫిల్మ్ అవుతుంది ఊ కొడతారో ఉలికి పడతారా. అండ్ అది సెట్ చేసే టైంలో ఇమీడియట్గా మిస్టర్ నోకియా అనే సినిమా నాకు అనిల్ అనే డైరెక్టర్ తీసుకురావడం, దాన్ని నోకే చేయడం. ఊ కొడతారో ఉలికి పడతారాకి అతి పెద్ద సెట్ వేస్తున్నాం మేము. అండ్ ఆ సెట్ తయారయ్యేదానికి ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది. అండ్ దాని లోపల ఈ సినిమా చేసేద్దామని ఒక అద్భుతమైన స్క్రిప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. నా బర్త్డే రెజల్యూషన్ ఒకటే. ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు అలాగే ఉండేది మైండ్ సెట్, కానీ నేను దాన్ని ఇప్పుడే ఇంకా డీప్గా తీసుకున్నాను. నాకు నా తోటి నటులు కానీ ఎవరు కానీ నా కాంపిటేటర్స్ కాదు, నా ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ వేరే హీరోల్ని ఎవరిని ఏది అనకూడదు. అంతా ఒకే ఫ్యామిలీ మాది అండ్ అందరూ ఫ్రెండ్స్. సో మనకి కాంపిటీషన్ అంటూ ఉంటే తెలుగు హీరోలందరూ కలిసి ఒకటి, మేమందరం కలిసి ఇండియన్స్, మేమందరం కలిసి బయట రాష్ట్రాలతో బయట కంట్రీస్తో మేము పోటీ పడాలి మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ మేమే కొట్టుకుని ఆగిపోకుండా మా ఇండస్ట్రీ ఇప్పుడు థాయ్ ఫిల్మ్స్, చైనీస్ ఫిల్మ్స్ ఇవన్నీ మనం ఎలా చూస్తున్నాం ఈరోజు, మన ఫిల్మ్స్ కూడా వాళ్ళు చూసిన రోజు మన తెలుగు ఇండస్ట్రీ పైకి వచ్చినట్టు లెక్క. సో దానికోసం నేను కృషి చేస్తున్నాను. నాతో పాటు నా తోటి నటులు ప్రతి ఒక్కరూ హెల్ప్ ఇచ్చి సహకరించి అండ్ మన తెలుగు సినిమాని త్వరలో హాలీవుడ్కి వేరే కంట్రీస్ తీసుకెళ్ళి మన తెలుగు కీర్తిని అలాగెళ్ళి పైన పెట్టాలి, అదే నా కోరిక. నేషనల్ అవార్డ్స్కి మన తెలుగు వేదం కూడా నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది, కానీ చాలా సినిమాలు వెళ్ళాయి. కానీ మన తెలుగుకి అవార్డు రాలేదని ఫీల్ అవుతున్నారు, తెలుగుకి అవార్డు రాలేదని ఫీల్ అవుతున్నారు. అది ముఖ్యం కాదు. మనం అంతా ట్రై చేసి మంచి సినిమాలు చేసి కష్టపడి అక్కడికి వెళ్ళాం. ఆ డెసిషన్ వాళ్ళది. అండ్ వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా హ్యాపీయే. అండ్ వాళ్ళు ఇచ్చిన సినిమాలు కూడా చాలా అద్భుతమైన సినిమాలకి జడ్జ్ చేసి ఇచ్చారు. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సిన అవార్డ్స్ ఇవన్నీ మనం కాదు, మన సినిమాల్ని ఇంటర్నేషనల్లీ తీసుకెళ్ళాలి. తెలుగులో మాట్లాడి కింద సబ్ టైటిల్స్తో రిలీజ్ అవ్వాలి సినిమా, అదే నా కోరిక.